ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటకు వచ్చిన అమెరికా మరోసారి ఆ దేశానికి వెళ్లాలని యోచిస్తోంది. జో బైడెన్ వదులుకున్నాడు, మనం దానిని తిరిగి పొందాలనే నేను అనుకుంటున్నాను అని ట్రంప్ అన్నారు. అమెరికా వ్యూహాత్మకంగా భావిస్తున్న ఆఫ్ఘన్లోని బాగ్రామ్ వైమానిక స్థావరం గురించి ట్రంప్ మాట్లాడారు. అమెరికా సాయుధ దళాల కమాండర్ అండ్ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటి కేబినెట్ సమావేశం తర్వాత ఆయన విలేకరులతో ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ మాట్లాడుతూ, నన్ను చాలా బాధ పెట్టిన విషయం ఏమిటంటే మేము ఆఫ్ఘనిస్తాన్కు బిలియన్ల కొద్దీ డాలర్లు ఇచ్చాం, ఎవరికీ తెలియదు. అయినప్పటికీ మేము ఆ పరికరాలన్నింటినీ వదిలిపెట్టాం. ఆ సమయంలో నేను అధ్యక్షుడిని అయితే ఇది జరిగేది కాదు అని అన్నారు. నా అధ్యక్ష సమయంలో అక్కడ నుండి వచ్చేసాం. అమెరికా సైనిక ఉనికిని 5,000 కంటే తక్కువగా చేర్చింది నేనే. కానీ మేము బగ్రామ్ ఎయిర్ బేస్ను ఉంచబోతున్నాం. దీనికి ఆఫ్ఘనిస్తాన్ కారణం కాదు, దీనికి కారణం చైనా. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ నుంచి గంట దూరంలోనే చైనా అణుక్షిపణులు తయారు చేసే ప్రదేశం ఉంది. కాబట్టి మేము బాగ్రామ్ వెళ్ళబోతున్నాము అని ట్రంప్ అన్నారు. బాగ్రామ్ ఎయిర్ బేస్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ బేస్లలో ఒకటి. దీనికి అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన రన్వేలు ఉన్నాయి. దానిని బలోపేతం చేయడానికి చాలా బరువైన కాంక్రీటు మరియు ఉక్కును ఉపయోగించారు. దానిపై ఎండిన మరియు మేము దానిని వదులుకున్నాము. ప్రస్తుతం దానిని మళ్ళీ తీసుకుంటాం అని ట్రంప్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ముఖ్యంగా బాగ్రామ్ ఎయిర్ బేస్లో చిన్న సైన్యాన్ని ఉంచాలని భావిస్తోంది అమెరికా. ప్రస్తుతం ఆఫ్ఘాన్ తాలిబాన్ల పాలనలో ఉంది. అమెరికా ఆఫ్ఘాన్ని వదిలి వచ్చేటప్పుడు సుమారుగా 40,000 సాయుధ సైనిక భారీ వాహనాలను వదిలిపెట్టి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా ఇలా వదిలి రావడాన్ని అవమానకరమైనదిగా ట్రంప్ అభివర్ణించారు. అమెరికా పంపిస్తున్న $1 బిలియన్ సాయంతోనే ఆఫ్ఘాన్ బతుకుతోందని చెప్పారు.